ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలు వైసీపీ బలమైన పార్టీగా ఎదిగింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందా? అక్కడి నుంచి పోటీ చేసేందుకు నేతలెవరూ లేకుండా పోతున్నారా అంటే అవునని సమాధానమే వినిపిస్తుంది. కీలక నేతలు కొందరు పక్క పార్టీ వైపు చూడడం, ఇంకొందరు పట్టించుకోకపోవడంతో వైసీపీ భవిష్యత్ ఏంటని చర్చ నడుస్తుంది. అసలు నెల్లూరులో ఏం జరుగుతుంది? ఫ్యాన్ పార్టీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కారణమేంటి? ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలు వైసీపీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు జిల్లాలో పార్టీ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించాయి. అప్పట్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపొంది క్లీన్ స్వీప్ చేసి అక్కడి వరకు ఓకే. ఇప్పుడు మొత్తం తలకిందులైంది. 5 ఏళ్ల కాలంలోనే పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 ఎన్నికల నాటికి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ తరపున బరిలో దిగిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. వైసీపీని వీడి బయటకు వచ్చిన కీలక నేతలు టీడీపీ తరపున పోటీ చేసి విజయాలు సాధించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నాయకులు విజయం సాధించడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇది వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం స్థానిక స్థాయిలో మరింత స్పష్టంగా కనిపించింది. వైసీపీకి బలంగా నిలిచిన నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం మొదలుపెట్టారు. నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పల శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పడం కీలక పరిణామంగా మారింది. ఆయనతో పాటు నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా వైసీపీని విడిచిపెట్టారు. వీరంతా ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గానికి చెందిన వారిగా గుర్తింపు పొందినవారు. అధికారంలో ఉన్నంతకాలం బలంగా కనిపించిన పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వేగంగా బలహీనపడడం మొదలైంది. టీడీపీలోకి నేతలు జంప్ అవుతుండడంతో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారం కోల్పోయేసరికి మెజార్టీ నేతలు పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ గాలి వీయడం లేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ జెండా మోసే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కనిపించడం లేదు. నిజానికి నగర అధ్యక్షుడు బలంగా ఉండడంతో మొదటి 6 నెలలంతా బాగానే ఉందని అనుకున్నా ఆయనే పార్టీ మారడంతో అందరూ పార్టీని వదిలేశారు. ఇదే వరుసలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ బాట పట్టారు. దీంతో ఇప్పుడు ఎటు చూసినా టీడీపీ జెండాలు, మంత్రి నారాయణ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కరే పార్టీ కోసం పనిచేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఒక్కరే ఆందోళనకు ముందుకు నడిపించారని చర్చ నడుస్తుంది. పైగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలపరిచేందుకు సర్వేపల్లిలో పాదయాత్రకు కూడా సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి తప్ప వైసీపీలో మరే నాయకుడు పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసులకు భయపడుతున్న వాళ్ళు కొందరు, పార్టీ పరిస్థితి బాగోలేదని తెలిసి ఇంటికే పరిమితమైన వాళ్ళకు ఇంకొందరు, ఇలా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల హడావుడి ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎవరు కాపాడుకుంటారనేది ప్రశ్నగా మారింది. ఒకప్పుడు నెల్లూరు గడ్డపై హవా నడిపించిన ఫ్యాన్ పార్టీకి ఇప్పుడు ఎవరు దిక్కు లేకుండా పోయారన్న వాదన వినిపిస్తుంది. అయితే నెల్లూరు జిల్లా పరిస్థితులపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.